తాగి వాహనాలు నడపొద్దని ఎంత చెప్పినా కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా యువత మాత్రం వినడం లేదు. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు గాయాలయ్యాయి. తాగి కారు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, ఇబ్రాహీంపట్నం సమీపంలో ఉన్నటువంటి శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీకి చెందినటువంటి బీటెక్ 2వ సంవత్సరం 3వ సంవత్సరం చదువుతున్న నవీన్, భరత్, సంతోష్, రాజు 4 విద్యార్థులు కూడా కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరారు. బిఎన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి నగర్, కర్మన్ ఘాట్, సంతోష్ నగర్ ఈ 3 ప్రాంతాల్లో ఈ 4 కూడా ఉంటారు. కాలేజీ నుంచి రిటర్న్ అవుతున్నటువంటి సమయంలో నవీన్ అనే విద్యార్థి మద్యం సేవించి వాహనాన్ని నడపడం ద్వారానే అతివేగంగా రావడం ద్వారా సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి ఒక మలుపు వద్ద ఆల్టో కారు బోల్తా పడింది. దాదాపు ప్రమాదం జరిగిన సమయంలో 100 స్పీడ్ తో కారు ఉన్నట్లుగా కూడా స్థానికులు పోలీసులకు తెలిపారు. ప్రధానంగా ఈ నవీన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. నవీన్ మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. 4 బీటెక్ విద్యార్థులు అందులో ఉన్నారని గుర్తించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీన్, భరత్ ఇద్దరిని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే విషయం తెలుసుకున్న ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు అదే దారిలో వెళ్తూ సంతోష్, రాజు అనే మరో 2 విద్యార్థుల్ని వేరే ఆసుపత్రికి తరలించారు. ఎక్కడున్నది కూడా పోలీసులకు కూడా వారు సమాచారం అందించలేదు. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం నవీన్, భరత్ 2 విద్యార్థుల్ని ఆసుపత్రిలో చేర్పించారు. 4కి తీవ్ర గాయాలయ్యాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు మాత్రం అతివేగంగా కారు రావడము, మరోవైపు మద్యం సేవించి ఉండడం ద్వారానే ఎవరైతే కారు నడిపిస్తున్నటువంటి విద్యార్థి మద్యం సేవించడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ మానాలి అంటూ అటు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నిసార్లు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా యువతలో మార్పు రావట్లేదని చెప్పి కూడా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రమాదానికి కూడా డ్రంక్ అండ్ డ్రైవింగే కారణం అని చెప్పి కూడా పోలీసులు తేల్చడం జరిగింది. కళ్యాణ్, థ్యాంక్ యూ కమల్. విజయవాడలో టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహికి దిగారు. దీంతో కేదారేశ్వరపేట మామిడి మార్కెట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండాల విషయంలో జేఎన్టీయూసీ, వైసీపీ నేతల మధ్య వివాదం మొదలైంది. దీంతో టీడీపీ, వైసీపీ నేతలు గొడవకు దిగారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా గొడవకు కారణం ఏంటి? కళ్యాణ్, ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు ఇరువురు కూడా బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి. ప్రధానంగా జెండా దిమ్మ ఏర్పాటుకు సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘమైనటువంటి టీఎన్టీయూసీకి సంబంధించి జెండా దిమ్మను ఏర్పాటు చేశారు. ఆ జెండా దిమ్మకి పోటీగా వైసీపీ కూడా కార్మిక సంఘం, ట్రేడ్ యూనియన్ కి సంబంధించినటువంటి జెండా దిమ్మను ఏర్పాటు చేయడంతో టీడీపీ, వైసీపీకి మధ్య వివాదం ఏర్పడింది. ఎందుకు అధికారులు సహకరిస్తున్నారని చెప్పి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అధికారుల మీద మండిపడటం, అధికారులకు సపోర్ట్ గా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రంగంలోకి దిగటం, వైసీపీ కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్లతో సహా అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరు వర్గాలు కూడా భారీగా చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా వివాదాస్పదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా రంగంలో దిగారు. 2 వర్గాలని అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ససేమీర అంటున్నారు. ఎవరు కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రాజకీయంగా కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గత 3 రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి సంఘటన మీద 2 పార్టీల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోటాపోటీగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా రంగంలో దిగటం, ఎవరికి వారు పంతాలకు పోయి పట్టింపులకు పోయి కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీయడంతో ప్రస్తుతం అయితే పోలీసులు వారిని అదుపు చేశారు. ఇట్టి పరిస్థితుల్లోనూ తమ జెండాగా దిమ్మ కూడా ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి వైసీపీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు అధికార పక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు, అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపించడం, దానికి పోటీగా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇంకా కొనసాగుతుంది. కళ్యాణ్, అయితే హరీష్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అక్కడ ముఖ్యమైన నేతలు ఎవరైనా పాల్గొన్నారు? అక్కడ
కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు కూడా కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు, అధికారానికి సంబంధించినటువంటి అధికార పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పోటాపోటీగా జెండా దిమ్మకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు కూడా రాజీ పడినటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా టీడీపీ మీద ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే అధికార పక్షం మాత్రం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి దాడిని సమర్థవంతంగా తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో మధ్యలో అధికారులు, కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద టీడీపీ నేతలు అధికారంతో చలాయించి ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి అధికారులకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను అప్లోడ్ చేయడం, ఆ పోస్టులు కూడా కొంత ఫేస్బుక్ సంబంధించిన వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. ఫేస్బుక్ లో అధికార పక్షానికి సంబంధించిన నాయకుల మీద, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద కామెంట్ చేయడం మీద టీడీపీ కూడా చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అధికార పక్షానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరోక్షంగా సపోర్ట్ చేయడం, దీంతో టీడీపీకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారింది. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అధికారంలో ఉన్న తమను పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం, ఇంకోవైపు ప్రతిపక్షాన్ని తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా అక్కడే ఉన్నారు. మూలధన లాభాల నుంచి పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ప్రధాని మోడీకి రాజధాని ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఢిల్లీ చేరుకున్న రైతులు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానిని కలిశారు. మరికొందరు కేంద్ర మంత్రులను కూడా రైతులు కలుస్తామన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఇందుకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతితో భేటీలో ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, సీతారాం నాయక్ ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.